నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం। ఆ రైతుకు పరిశోధన శక్తి ఎక్కువ, చేస్తున్న పనిని మరింత వైవిధ్యంగా చేయాలనే తపన ఆయన సొంతం। మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన ఆ రైతు ఇప్పుడు తన నర్సరీలో ఒక కొత్త మామిడి పంటను పండిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు। తన నర్సరీని పరిశోధనా క్షేత్రంలో మార్చిన ఆయన వ్యవసాయ రంగ నిపుణులను సైతం ఆకట్టుకుంటున్నారు। ఇంతకు ఆ కొత్త మామిడి పంట ప్రత్యేకత ఏంటి? కాస్త జాగ్రత్తగా చూడండి। పొట్టిగా ఉన్న చెట్లు, ఆ చెట్లకు ఎర్ర రంగులో వేలాడుతున్న పండ్లు। ఆపిల్ రంగులో కనిపిస్తున్న ఈ పండ్లు నిజానికి మామిడి పండ్లు। ఆకుపచ్చగా ఉండాల్సిన మామిడికాయ స్థానంలో ఎర్ర రంగులో కాస్తున్న ఈ మామిడి ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది। ఏడాదిన్నర కాలంలోనే దిగుబడి వచ్చే ఆపిల్ రంగు మామిడి పంటకు యజమాని మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన ఎస్కే జలాలుద్దీన్। మేమేం చేసామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మొక్కల ఉత్పత్తి కేంద్రాన్ని తయారు చేశాము। మాకు అగ్రి హార్టికల్చర్ సొసైటీ నాంపల్లి పబ్లిక్ గార్డెన్ వాళ్ళు ప్లస్ ఉద్యాన శాఖ సంగారెడ్డి వాళ్ళు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి మాకు మొక్కల ఉత్పత్తి తయారు చేయడానికి దోహదపడ్డారు వాళ్ళు। ప్లస్ ఏంటంటే ఇట్లా ఉత్పత్తి చేసుకుంటా నేచురల్గా ఈ బంగినపల్లి, కేసర్, దశరి ఏదైతే ఉన్నాయో ఈ పాత వెరైటీలు యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేసిన వెరైటీస్ ఉన్నాయో అవే ప్రొడ్యూస్ చేసుకుంటా మేము ఏం చేసామంటే కొత్తగా మళ్ళీ నర్సరీ రేజ్ చేయడానికి 60 to 70 years ఓల్డ్ ట్రీస్ ఏవైతే ఉంటాయో వైల్డ్ ట్రీస్ ఆ చెట్ల నుంచి మేము సీడ్ కలెక్షన్ చేసేసి ఈ మొక్కల ఉత్పత్తి కోసం తెస్తాం సార్। అది ఆ సీడ్స్లలోనే మాకు ఏమైందంటే గ్రౌండ్ మీద వేసి ఆ మొలక మొలిసిన తర్వాత తీసేసి వేరే బ్యాగ్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఒక 4-5 చెట్లు అట్లనే భూమి మీద మిగిలిపోయినాయి సార్। మిగిలిపోతే మేము వాటి గురించి పట్టించుకోలేదు। అవి గ్రాడ్యువల్గా పెరుగుకుంటా వచ్చి ఏమైందంటే ఇట్లా రెడ్ కలర్గా ఫ్రూట్ రావటం మొదలుపెట్టింది। దీని మీద మేము ఏం చేసామంటే ఇది ఫ్రూట్ రెడ్ కలర్లో వస్తుంది అన్నట్టుగా మేమేం చేసామంటే ఈ ఫ్రూట్ని అట్లానే ఎనాలిసిస్ చేద్దామన్నట్టుగా ఉంచితే 1.5 yearకి భూమి మీద నుంచి క్రాప్ రావటం మొదలైంది। ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక ప్రవర్ధన నుంచి జరగలేదు, ఇది ఏది ఒక హైబ్రేషన్ కాలేదు, నేచురల్గా ఒక సీడ్ నుంచి కలెక్ట్ అయిన వెరైటీ సార్ ఇది। ఈ ఫ్రూట్ మొత్తం కూడా తయారైన తర్వాత దీన్ని మేము ఎనాలిసిస్ చేస్తే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది। ప్లస్ రెండోది ఏంటంటే వచ్చేసి నేచురల్గా ఈ కలర్ వస్తుంది కాబట్టి మనకి కార్బైడ్ పెట్టి అమ్మాల్సిన స్థితి ఉండదు సార్। ఇది మేము దీని ద్వారా ఏం చేశారంటే ఒక 4 మదర్ ప్లాంట్స్ తయారు చేసుకున్నాం సార్। తయారు చేసుకుని దానికి మంచిగా సేంద్రియ ఎరువులు వాడుకుంటూ నేచురల్ స్ప్రేయింగ్స్ చేసుకుంటూ వేపనైనా చేసుకుంటూ ఉంటే మాకు ఈ విధంగా కలర్స్ ఈ విధంగా ఫ్రూట్ ఇదైపోయింది సార్। ఇది మామిడి విత్తనాన్ని మొలకెత్తించి కొద్దిగా ఎదిగిన తర్వాత అదే మొక్క కొమ్మలతో అంటుకట్టడంతో ఈ తరహా మొక్క ఎదిగింది। దాదాపు 4 ఏళ్ల పాటు పరిశోధన అనంతరం కాసిన తొలి ఫలాలివి। ఉద్యాన శాఖ అధికారులు సహకారం అందిస్తే సబ్సిడీపై మామిడి మొక్కలు అందిస్తానని రైతు జలాలుద్దీన్ అంటున్నారు। రైతు స్వీయ అనుభవంతో సృష్టించిన ఈ వంగడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా లాభ నష్టాలు నిర్ధారణ చేయాల్సి ఉంది। ఈ యాపిల్ రంగు మ్యాంగోకు అనేక ప్రత్యేకతలున్నాయి। ఏడాదిన్నర కాలం నుంచే మొక్క దిగుబడినిస్తుంది। మొదటి ఖాతాలోనే 10 నుంచి 20 కాయలు చేతికందుతాయి। పూర్తిగా ఎరుపు వర్ణంలో ఉండి సుమారు 300 నుంచి 400 గ్రాముల పరిమాణంతో వినియోగదారులను అమితంగా ఆకర్షించడం, కోసిన కాయలు 20 రోజుల వరకు తాజాగా ఉండడం ఈ కొత్త మామిడి వంగడం ప్రత్యేకత। ప్లస్ ఇక దీని గుణాలు ఎట్లా ఉన్నాయంటే సార్ ఇది మామూలుగా నేచురల్గా బంగినపల్లి కానీ, కేసరి కానీ, దసరి కానీ అగ్రో ఫారెస్ట్రీ ప్లాంటేషన్ అంటే ఎట్లా ఉంటుందంటే 8 మీటర్ల బై 8 మీటర్ల డిస్టెన్స్తో మనము మొక్కలు నాటుతాము। అంటే ఒక ఎకరానికి 70 నుంచి 80 చెట్లే వస్తాయి। ఇప్పుడు ఈ చెట్లు ఏంటంటే బాగా డ్వార్ఫ్నెస్ ఉన్నాయి కాబట్టి మనకు వచ్చేసి ఒక ఎకరానికి 420 చెట్లు అంటే 7.5 ఫీట్ల ద్వారాగా మనం ఎటు చూసినా కానీ సరే మొక్క సరౌండ్ ఏరియాలో మొక్క నాటుకోవచ్చు సార్। ఇది నాటుకుంటే 420 చెట్లు వస్తాయి। ఈ 420 చెట్లలో 200 ఒక 60 నుంచి 70% మనకి ఈల్డింగ్ వచ్చినా కానీ సరే 60 నుంచి 70% ఈల్డింగ్ అంటే మీకు 250 చెట్లు కాసినా కానీ సరే 420 చెట్లలో ఒక చెట్టుకి ఒక 2.5 సంవత్సరాల వయసు గల చెట్టుకి మీకు 10 కిలోల ఫ్రూట్ వస్తుంది సార్। ఇది ఈ 10 కిలోల ఫ్రూట్ అంటే నేచురల్గా అమ్ముతున్నాం కాబట్టి మనము
50 నుంచి 60 రూపాయల ధర పెట్టుకోవచ్చు మనము, నేచురల్ ఫ్రూట్ కాబట్టి. ఆ విధంగా 2.5 సంవత్సరాల చెట్టుకి 10 కిలోల ఫ్రూట్ వస్తుంది సార్. అంటే 2.5 సంవత్సరాల వయసు గల చెట్టుకి 500 రూపాయల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సార్. అట్లా ప్రతి సంవత్సరం కూడా చెట్టు కెనోపీ పెరిగే కొద్దిగా నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా పెరుగుతాయి. ఆ విధంగా ధర కూడా ఫ్రూట్స్ ఎప్పుడైతే పెరిగినాయో ధర కూడా కొంచెం డౌన్ అయితే ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ మనకు వచ్చేసి 30 రూపాయలు రేటు పెట్టుకున్నా కానీ సరే 5వ సంవత్సరం వచ్చేసరికల్లా ఒక్క చెట్టుకి 1200 నుంచి 1500 రూపాయలు ఇన్కమ్ వచ్చేది ఉంటుంది సార్. అది 250 చెట్లకి క్రాప్ వచ్చిన దానికి ఇట్లా 1000 రూపాయలు చెప్పిన క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ సరే 1 ఎకరానికి 2,50,000 రూపాయల మనకి ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది సార్. దీనికి వచ్చేసి చీడ పురుగులది ఏముందంటే దీనికి ఎక్కువగా చీడ పురుగులది లేదు సార్, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్నది. ఎర్రగలప నేలలు ప్లస్ చౌడు భూములలో కూడా ఈ చెట్టు పెరిగింది సార్. ఇప్పుడు మీరు చూస్తుంది చూడండి, ఇది చౌడు నేలలోనే ఉంది భూమి అంతా కూడా. ఇది వాటర్ స్టాగ్నేట్ అయి ఉన్నది సార్. ఇది వాటర్ స్టాగ్నేట్ అయి ఉన్నా కానీ సరే మీకు చెట్టిట గ్రోత్ వచ్చేసి ఈ విధంగా క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ వచ్చింది కాబట్టి నిశ్చయంగా మనం చౌడు భూములలో కూడా ఈ చెట్టు నాటుకోవటానికి వీలవుతుంది సార్ మనకి. ఇది ఈ విధంగా మా దగ్గర ఈ 4 చెట్ల ద్వారాగా ఈ సంవత్సరానికి కానీ ఒక 100 మొక్కలు తయారు చేసామండి. ఎవరైనా రైతులకి ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు సంప్రదిస్తే తప్పకోకుండా ఈ మొక్కల గురించి పెంచే విధానము, దీనికి ఎంత దూరంలో పెట్టాలి, ఏ రసాయనిక ఎరువులు వేయాలి, ఏ సేంద్రియ ఎరువులు వేయాలి అన్నట్టుగా మేము చెప్పేసి వాళ్ళకి మొబిలైజ్ చేయడానికి మాకు వీలుంటుంది సార్. టేబుల్ రకానికి చెందిన ఈ ఫలాన్ని కోసి తినవచ్చు. పచ్చికాయలు అమిత తీపితోనూ, పండ్లు సాధారణ తీపిగా ఉంటాయి. కాబట్టి చక్కెర వ్యాధిగ్రస్తులకు ఈ పండు ఓ వరమని రైతుతో పాటు దీన్ని తిన్నవారు కూడా సర్టిఫికెట్ ఇస్తున్నారు. అయితే మొన్న వస్తే జలాల్ సార్ ఏమో ఇగో రెడ్ మ్యాంగో ఇది కొత్త వెరైటీ చూడని నా చేతిలో పండు ఇచ్చారు. అయితే చెట్టు మీదనే వక్కిన పండు ఉండే, అది తీసుకొని కొద్దిగా తినమన్నాడు. సరే మంచిదని కొద్దిగా తిన్న తర్వాత నాకు టేస్టే అలాగనిపించింది. అయితే అన్ని పండ్లు తిన్నాను కానీ ఈ పండు టేస్ట్ అలాగున్నది. ఇంకోటి ఏమన్నాడంటే మీ ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్ ఉంటే కూడా తినిపించవచ్చు, దానికి ఏం నష్టం కాదు. అయితే సరే మంచిదని మా మమ్మీ కూడా షుగర్ ఉండే, అయితే ఆ పండు తీసుకుపోయి మా మమ్మీ కూడా తినిపించాను. అది తినిపించిన తర్వాత వేరే రోజు టెస్ట్ కూడా చేపిస్తే మళ్ళీ దాంట్లో ఏం తేడా రాలేదు. ఎందుకంటే మా మమ్మీ కొద్దిగా షుగర్ వస్తుంది, ఏదైనా తింటే షుగర్ ఎక్దం హై అయిపోతుంది. అయితే ఆమె భయపడింది. కానీ నేను ఏమన్నా ఒకసారి తిని చూడు అంటే సరే మంచిది అని మొత్తం మామిడి పండు మొత్తం తినిపించాను. అయితే వేరే రోజు టెస్ట్ చేపిస్తే మళ్ళీ నార్మల్ ఉంది. కానీ ఈ పండు అయితే నేను చూడలేను, ఇప్పుడు మొదటిసారి చూసింది. చాలా మంచి పండు ఇది. ఎర్ర గరపనేళ్లు చౌడు భూముల్లో పెరుగుతోంది. ఏడాదికి మీటర్ ఎత్తు చొప్పున ఎదిగి దాదాపు 7 నుంచి 9 కొమ్మలు వేస్తుంది. 4 ఏళ్ల వయసుకు 12 అడుగుల ఎత్తు వరకు పెరిగి దాదాపు 400 నుంచి 500 కాయలనిస్తుందని రైతు చెబుతున్నారు. చెట్టుకు రోగ నిరోధకత ఎక్కువ. ఫలదీకరణం అనంతరం ఏర్పడిన పిందెలు 70% వరకు రాలిపోకుండా నిలబడుతున్నాయి. ఎకరానికి 420 మొక్కలు నాటుకోవచ్చు. చెట్టు జీవితకాలం 25 నుంచి 30 ఏళ్లు ఉంటుందని రైతు జలాలుద్దీన్ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై అనంతపురం జిల్లా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పథకంలో వేరుశెనగ పంటకు స్థానం కల్పించకపోవడంపై కరువు రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కరువు పరిస్థితులను తట్టుకొని నానా అగచాట్లు పడి వేరుశెనగ పండించే అనంత రైతులకు భరోసాగా నిలిచే పనిని కేంద్రం విస్మరించిందని రైతులు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం పట్టీ పట్టినట్లుగా వ్యవహరిస్తుందంటూ అనంత రైతులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం అనంతపురం జిల్లా. ఈ జిల్లాలో నమోదవుతున్న సరాసరి వర్షపాతం ఏడాదికి 560 మిల్లీమీటర్లు మాత్రమే. రాను రాను వర్షాలు తగ్గిపోతుండటంతో భూగర్భ జలాలు తగ్గిపోయి ఎడారిని తలపించేలా ఈ ప్రాంతం తయారవుతోంది. దేశంలోని రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రాంతం తర్వాత అతి తక్కువగా వర్షాలు కురిసేది ఇక్కడే. అందుకే ఈ ప్రాంత రైతులు ఇక చేసేదేమీ లేక అతి తక్కువ వర్షాలకు పండే వేరుశెనగ పంటను మాత్రమే అత్యధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ప్రతి ఏటా ఖరీఫ్లో సుమారు 25 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట అనంతపురం జిల్లాలో సాగవుతుంది. ఇప్పటిదాకా అమలైన జాతీయ పంటల బీమా పథకం, వాతావరణ బీమా పథకం వేరుశెనగ రైతులకు ఎంతో కొంత ఉపయోగపడేవి. అతివృష్టి లేదా అనావృష్టి సంభవించి పంట మొత్తం తుడిచిపెట్టుకుని పోయిన సందర్భాల్లో రైతులకు బీమా రూపంలో సాయం అందించాలనేది ప్రభుత్వ సంకల్పం. అయితే
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. గత బీమా పథకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, రైతులకు మేలు చేయడం లేదని భావించిన ప్రధాని మోడీ ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఫసల్ బీమా పథకం తమకు మేలు చేసేలా ఉందని రైతులు భావిస్తున్నారు. అయితే ఈ పథకంలో అనంతపురంలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసే వేరుశెనగ పంటకు చోటు దక్కకపోవడం కరువు రైతులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. వేరుశెనగను నూతన బీమా నుంచి తొలగించారంటే ఈ కొత్త పథకం శాస్త్రీయంగా లేనట్టేనని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. దేశంలోనే అత్యధిక ప్రాంతము అనంతపురం జిల్లాలోనే వేరుశెనగ వేస్తారు. ఇది అనావృష్టి ప్రాంతము. ఇక్కడ వేరుశెనగ అయితేనే కొద్దిగా వర్షాలు వచ్చినా రెసిస్ట్ అవుతుంది. ఇంకా అది కూడా కాకపోతే చాలా నష్టాల బారి పడతారు రైతులు. దీనికి చాలా కష్టం అవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న రైతు సంఘాల నాయకులందరూ, అన్ని పార్టీల రైతు సంఘాలు కలిసి ఈరోజు ఈ సమావేశం జరపడం జరిగింది. రైతులు ఈ ఫసల్ బీమా పథకము శాస్త్రీయంగా ఉందని వాళ్ళు అంటున్నారు, కానీ నిజంగానే శాస్త్రీయంగా లేదు. ఎందుకంటే దానికి ఒక పద్ధతి, దీని ఇంతవరకు ఆచరణలు ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు రైతులకు. ఎందుకంటే అతి ముఖ్యమైనప్పుడు వేరుశెనగ తీసేసినప్పుడు ఇది ఇంకా శాస్త్రీయంగా ఎలా ఉంటుంది. కాబట్టి ఈ జిల్లాలో తప్పనిసరిగా వేరుశెనగ పంట ఫసల్ బీమా పథకంలో చేర్చాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టి డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో దాదాపు ఈ యొక్క వాతావరణ బీమాకు సంబంధించింది పంటల సమగ్ర బీమా పథకం దాదాపు 15 సంవత్సరాల నుంచి అమలవుతోంది. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి ఈ జిల్లాలో రైతులను ఆదుకోవడానికి పెట్టినటువంటి పథకం. అయితే ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పుడు ఫసల్ బీమా పథకం పెట్టడం వల్ల ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతులకి వేరుశెనగ ప్రధానంగా ఉన్నటువంటి ఈ దాన్ని చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీమియం తగ్గించినారు. ఆ రకంగా ఈ పంటకు కూడా తేల్చి ఆ రకంగా రైతులకు న్యాయం చేకూర్చే విధంగా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే ప్రారంభంలో ఇప్పుడు ఖరీఫ్ సంబంధించినటువంటి పనులు ప్రారంభమై మరి ఈ యొక్క రైతులకు సంబంధించింది దేశవ్యాప్తంగా నూనె గింజలు ఉత్పత్తి చేసే దాంట్లో దీనికి ప్రోత్సాహం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది వేరుశెనగకు సంబంధించింది. ఇప్పుడు పామాయిల్ ఇవన్నీ కూడా దిగుమతి చేసుకొని ఈరోజు ఎక్కువ డబ్బులు కట్టేవాళ్ళు ఇక్కడ దేశంలో పండేటువంటి ఈ యొక్క వేరుశెనగకు సంబంధించినటువంటి ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈ బీమా పథకంలో అనంతపురం జిల్లా రైతులని తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉండాలి. ఆ రకంగా న్యాయం చేకూర్చాలని చెప్పేసి కోరుతున్నాను. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పైన అధికారుల్లో కూడా అయోమయం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. అనంతపురం జిల్లా రైతుల జీవితాలతో పెనవేసుకుపోయిన అత్యంత ముఖ్యమైన పంట వేరుశెనగ. అలాంటి అతి ముఖ్యమైన పంట విషయంలోనే అధికారుల్లో, రాజకీయ నేతల్లో అలసత్వం ఉండడం దురదృష్టకరమని రైతులు వాపోతున్నారు. నిరంతరం కరువు కోరల్లో చిక్కి నలిగిపోయి విలవిల్లాడుతున్న తమను ఆదుకోవడంలో చాలా నిర్లక్ష్యం కొనసాగుతోందని వారు ఆవేదన చెందుతున్నారు. రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో రైతులు మరియు రైతు సంఘాల ప్రతినిధులు రౌండ్ టేబుల్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి పంటల బీమా పథకం కింద వేరుశెనగ పంటను చేర్చాలి, అదేవిధంగా అనంతపురం జిల్లాను కూడా దాంట్లో చేర్చాలి. ఈ సందర్భంగా ఈ రైతు సంఘాల ప్రతినిధులు కలెక్టర్ను కలిసినప్పుడు ఆయన ఒక రకంగాను, మిగతా అధికారులు ఇంకో రకంగాను, బ్యాంక్ అధికారులు ఇంకో రకంగాను ఒక రకమైన అయోమయ స్థితికి నెట్టివేసే పరిస్థితి ఉంది. ఇక్కడ కలెక్టర్ అన్న వ్యక్తి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన వ్యక్తి ఇవాళ ఒక పెద్ద అవరోధంగా మారిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటిని నిరసిస్తూ మీ ద్వారా పత్రికాముఖంగా ప్రభుత్వానికి, రైతు సోదరులకు కూడా ఈ అన్యాయం గురించి తెలియజేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తామని జరిగింది. తక్షణమే అనంతపురం జిల్లాను ఈ ఫసల్ బీమా పథకంలో వేరుశెనగ పంట కూడా గుజరాత్ తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగుబడి చేస్తాం రాయలసీమ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఎక్కువ విస్తీర్ణంలో అనంతపురంలో చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రైతులు ఫసల్ బీమా పథకం కింద తీసుకురావాలనేది మా ప్రధానమైన డిమాండ్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ప్రవేశపెట్టి అందులో అనంతపురం జిల్లా నుంచి వేరుశెనగ పంటను మరి అందులో చేర్చుకుపోవడం చాలా దురదృష్టకరం. ఇవాళ రైతులు అనంతపురం జిల్లాలో ఎక్కువ శాతము దాదాపు 7.5 లక్షల హెక్టార్లలో వేరుశెనగ పండిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రధానమైన పంట వేరుశెనగ పంటే. ఇటువంటి పంటను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద చేర్చుకోవడం చాలా అన్యాయము. రైతులు అసలే కరువుతో అల్లాడుతూ నిరంతరం కరువు కోరల్లో చిక్కి చెప్పడానికి వీలు కానంత భయంకరమైనటువంటి కరువుతో నలిగిపోవడం జరుగుతూ ఉంది. వరుసగా 8 సంవత్సరాలు కరువు వచ్చి జిల్లా పరిస్థితి, జిల్లా స్వరూపమే మారిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వలసలు వెళ్ళి గ్రామాలు నిర్మానుషమైనటువంటి పరిస్థితి వేళ ఉంది. మరి ఇటువంటిది రైతుకు ప్రయోజనకరమైనటువంటి ఇన్సూరెన్స్ పాలసీ, పంటల బీమా పథకాలను అమలు జరిపితే బాగుంటుంది. కానీ మరి వేళ తెచ్చినటువంటి ఆర్భాటంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఈవేళ అనంతపురం జిల్లాకు వర్తింపు ఏమాత్రం సమంజసము. అందుకోసం ప్రభుత్వాలకి కరువు జిల్లాల పట్ల కానీ
కరువుతో నష్టపోతున్న రైతుల పట్ల కనికరం లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. అనంతపురం జిల్లాలో రైతులు పడుతున్నట్టు ఇబ్బందులు వర్ణనాతీతం. దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి బాధలు ఉండవు. మరి ఇటువంటి బాధలు పడుతున్న రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అనేది వర్తించకపోవడం చాలా అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా. మరి దీన్ని వెంటనే ప్రభుత్వాలు నామమాత్రపు చర్యలు చేస్తూ రైతుల్ని ఏదో ఆదుకుంటున్నామని చెప్పి గొప్పలు చెప్తే కాదు. నిజంగా రైతులను ఆదుకోవాలంటే అనంతపురం జిల్లాలో రైతులు మొదట ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా వేరుశెనగ పంటను విరివిగా సాగు చేస్తారు. అసలే కరువు కాటకాలతో సతమతమయ్యే అనంతపురం జిల్లాకు ఫసల్ బీమాలో వేరుశెనగ పంటకు స్థానం లేకపోవడం శాపంగా మారింది. దీనిపై ఇప్పటిదాకా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు కేంద్రానికి వ్యక్తం చేయలేదు. ఈ పరిణామాలు గమనిస్తున్న అనంత రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. అనంత రైతులు తీవ్రంగా నష్టపోతున్న అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, పరిటాల సునీత స్పందించడం లేదని వారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కరువు తట్టుకొని నిలబడగలిగినటువంటి ఏకైక పంట వేరుశెనగ. భారతదేశంలోనే అనంతపురం జిల్లాలో అత్యధికమైనటువంటి వేరుశెనగ పంట. తర్వాత గుజరాత్లో వేరుశెనగ పంట. ఇటువంటి వేరుశెనగ పంటకు ఫసల్ యోజన, ప్రైమ్ మినిస్టర్ యొక్క ఫసల్ యోజన బీమా పథకంలో అసలు దాన్ని చోటు కల్పించుకోవడం కన్నా దారుణమైనటువంటిది ఏది లేదు. నిజానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటిది అనంతపురం జిల్లా వాసుల పట్ల చాలా భయానకమైనటువంటి వాతావరణం ఇది. ఇప్పుడు కరువుకు తట్టుకొని వాడు నిలబడాలంటే రైతు అనేక రకాలైనటువంటి ప్రభుత్వం యొక్క ప్రోత్సాహకాలు అన్నీ ఉండాల్సిన అవసరం ఉన్నది. గోధుమకు, బియ్యానికి, ఇటువంటి వాటికే రక్షణ, వేరుశెనగ పంటకు తగిన రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు నిర్ణయించే వాళ్ళ మీద ఉన్నది. అది చాలా భయంకరంగా ఫసల్ బీమా యోజన పథకంలో చేర్చబడి లేదు. జిల్లా యంత్రాంగం సరిగా స్పందించడం లేదు. అధికార పార్టీ నాయకులు కూడా బాధ్యతారహితంగా ఉన్నారు. దీని మీద మేము సాధ్యమైనంత వరకు ఒక జాతీయ చర్చగా చేయబోతున్నాం. దీన్ని ప్రధానమంత్రి దృష్టికి కూడా మళ్ళీ దీన్ని తీసుకెళ్లి పాలసీ విధానంలో ప్లానింగ్ కమిషన్ లాంటి దాంట్లో, నీతి ఆయోగ్ దాంట్లో కూడా ఒక చర్చను లేవనెత్తడానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నాము. జిల్లాలో రైతు సంఘాలతో ఒక చిన్న సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. అనంతపురం జిల్లా రైతాంగం పైన ప్రభుత్వము, పాలక వర్గాలు ముప్పేట దాడికి పూనుకున్నాయని అర్థమవుతా ఉంది. ఒకవైపున అప్పులు రద్దుగాక వడ్డీలు నెత్తినబడి ఒప్పక్క అలమటిస్తూ ఉంటే, ఖరీఫ్ దగ్గరకు వచ్చిన సందర్భంగా రైతులు భయంగా బ్యాంకుల దగ్గరికి పోతే ఈరోజు పాత అప్పులు, దానికి వడ్డీలు మడేసి రాసుకుంటున్నారు తప్ప రీషెడ్యూల్ పేరు మీదుగా కొత్తగా ఏదైతే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ 20,000 చేసినారో ఎవరికి కూడా ఎకరాకి 20,000 ఇవ్వడం లేదు. దానివల్ల పెట్టుబడి లేక ఈరోజు రైతులు చెనిక్కాయలు కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే చెనిక్కాయ విక్రయ కేంద్రాలను కూడా వెలవెలబోతా ఉన్నాయి. రైతుల చేతిలో డబ్బులు లేవు, ప్రైవేట్ వాళ్ళ దగ్గర అప్పులు పుట్టడం లేదు. దాన్ని బట్టి ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఇష్టానుసారంగా 2%, 4% వసూలు చేస్తా ఉన్నారు. ఫసల్ బీమా ప్రకారంగా ఖరీఫ్లో 2% కంటే ఎక్కువ వసూలు చేయడానికి లేదు ప్రీమియము. ఆ విధంగా గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల ఒకసారి 2%, ఒకసారి 4% వసూలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు దాంట్లో అయితే వాతావరణ బీమా కంటే కొంచెం మెరుగ్గా కనపడుతుంది, కానీ గైడ్ లైన్స్ రాకపోవడం వల్ల రైతులు అయోమయంలో ఉన్నారు. తర్వాత దాంట్లో అల్టిమేట్గా ప్రైవేట్ బీమా సంస్థలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ బీమా సంస్థలు అంత శ్రద్ధ తీసుకొని రైతాంగానికి న్యాయం చేస్తాయా అనేటువంటి అనుమానాలు కూడా రైతుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ అనుమానాలు తొలగించి వెంటనే ఫసల్ బీమాని ఈ జిల్లా రైతాంగానికి వర్తింపజేయాల్సినటువంటి అవసరము, బాధ్యత జిల్లా యంత్రాంగం పైన, ఈ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకొని ఇప్పటికైనా సరే ఈ రైతాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తాను. తక్షణం ఫసల్ బీమా యోజన పథకంలో వేరుశెనగ పంటను చేర్పించాలని, లేకపోతే తీవ్రతరమైన పోరాటాలు చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. మొత్తం మీద ఫసల్ బీమా యోజన పథకం అనంత రైతుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పథకంపై కలెక్టర్, ఇతర అధికారులకు ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు అందలేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న వేళ వేరుశెనగ పంటకు బీమా వర్తించదన్న అనుమానాలు అన్నదాతలను తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఇప్పుడైనా సీఎం చంద్రబాబు, మంత్రులు ఈ వ్యవహారంపై జోక్యం చేసుకుని ఫసల్ బీమా యోజన పథకంలో వేరుశెనగ పంటను చేర్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే అనంతపురం సహా ఇతర జిల్లాల్లో రైతు ఉద్యమాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.
కార్బైడ్తో మాగపెట్టిన పండ్లు తింటే అనేక అనారోగ్యాలు వస్తాయని తెలిసిందే. కోర్టు దీనిపైన ఆగ్రహించి మార్కెట్లో కార్బైడ్ లేకుండా చేయాలని పలుమార్లు అధికారులపైన ఒత్తిడి తెచ్చింది. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని ఆ ఫల పరిశోధన సంస్థ ఎప్పటి నుంచో ఈ విషయంపైన దృష్టి పెట్టి వినియోగదారులకు ఆరోగ్యకరమైన మామిడిని అందిస్తూ వస్తోంది. దీనిపైన వినియోగదారులు, వ్యాపారులు ఏమంటున్నారో చూద్దాం. రసాయనాల అవశేషాలు లేకుండా మామిడిని అందించడంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది ఈ ఫల పరిశోధన సంస్థ. తెలంగాణ రాష్ట్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఫల పరిశోధన వ్యవసాయ క్షేత్రం 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ క్షేత్రంలో 400 రకాలకు పైగా మామిడి చెట్లున్నాయి. ఇక్కడ పెరిగే రకాలు ఎలాంటి రసాయనాల ప్రభావం లేకుండా చాలా ఆరోగ్యకరమైన వ్యవసాయ విధానాలతో పెంచుతున్నారు. అంతేకాదు, ఇక్కడ పండే మామిడికాయల్ని ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజ పద్ధతుల్లో మగ్గించి పండుగ మారుస్తున్నారు. దీంతో వినియోగదారులు ఇక్కడికే వచ్చి ప్రతి వారం కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ తరచుగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇది చరిత్ర కలిగినటువంటి ఎఫ్ఆర్ఎస్, ఇది అంటే ఫార్మ్ రీసెర్చ్ స్టేషన్ అంటారు దీన్ని. సో ఇది నియర్లీ 400 వెరైటీలు ఇక్కడ ఉంటాయి ఇక్కడ. సో ప్రతి సంవత్సరం మేము ఇక్కడ తీసుకొని పోయి దీని మంచి టేస్ట్ ఉంటుంది, మంచి నాణ్యత కలిగి ఉంటుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ శాస్త్రవేత్తలు వాళ్ళు పర్సువేషన్లో ఈ యొక్క స్టాల్స్ ఉంటాయి ఇక్కడ. వాళ్ళందరూ కూడా దాన్ని ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తూ పర్సువేషన్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు రేట్లను వాళ్ళు నిర్ణయించి వాళ్ళు స్టాల్ పెడతారు. మంచి వెరైటీ ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా తీసుకొని తినొచ్చు. ఎందుకంటే బయట అయితే కొన్ని మందులు వేసి కార్బైడ్ అవి వేసి అమ్ముతారు. కాబట్టి ఇక్కడైతేనేమో ఆ కార్బైడ్ లేకుండా రసాయనిక పదార్థాలు ఏవి వాడకుండా వీళ్ళు ఇక్కడ స్టాల్ పెట్టి అమ్ముతారు. మంచి నాణ్యత కలిగి మంచి శుభ్రంగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేది ఏదైతే క్రాప్ వస్తుందో ఇప్పుడే తినడానికి బాగా పనిచేస్తాయి అవి. వర్షాభావ పరిస్థితుల కారణంగా సరైన పూత కాత రాక మామిడి దిగుబడి తగ్గిపోయింది. అంతేకాకుండా అకాల వర్షాలు కొంతమేరకు పంటను దెబ్బతీశాయి. ఈ ఫల పరిశోధన వ్యవసాయ క్షేత్రం పైన వాతావరణ ప్రతికూల పరిస్థితుల ప్రభావం పడింది. కొంతమేరకు పంట దిగుబడి తగ్గింది. ఈ క్షేత్రాన్ని నమ్ముకున్న వ్యాపారులు ఈసారి మాత్రం తమకు పెద్దగా లాభం లేదని అంటున్నారు. మంచి వెరైటీలు ఇప్పుడు తయారైపోయినాయి, మంచి వెరైటీలు వెళ్తున్నాయి. ఏసీలా పెట్టి ఏసీలాకి వెళ్ళి తీసి గడ్డిలా మాగబెట్టి ఇక్కడ సెల్ చేస్తున్నాం మనము. ఎఫ్ఆర్ఎస్లా మంచి పండు దొరుకుతుంది అని లోకల్ పార్టీ దూరంకి వెళ్ళి వచ్చి కూడా కొనుక్కోపోతారు. ఇక్కడ సంగారెడ్డి, పటన్చూరు, హైదరాబాద్, ఇక్కడ దూరం నుంచి అంటే జహీరాబాద్, బీదర్, హుమ్నాబాద్, గుల్బర్గా, ఈ దూరంకి వెళ్ళి వచ్చి మంచి వెరైటీలు దొరుకుతాయని ఇక్కడ కొనుక్కోపోతారు. ఇప్పుడు తయారు వెరైటీలు దుకాణంలా అంటే దసేరి, హిమాయతు, పెద్ద రసాల్, చిన్న రసాల్, కాజు, మళ్ళా ఏమంటారు బొంబాయి పేడ, అన్ని వెరైటీలు ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి మీరు కొనుక్కోపోండి, ఇక్కడ మంచి పండు దొరుకుతుంది అని మనం గడ్డిలా మక్క పెట్టి ఇక్కడ సెల్ చేస్తున్నాం మనం. ఒక ఈడు ఏమైంది అంటే వాతావరణం వచ్చి కాతలు తక్కువ ఉన్నాయి చెట్టుకి, మళ్ళా గాలి, మళ్ళా వర్షాకాలము అన్నీ ఎంబడబడి కొన్ని కాయలు రాలిపోతున్నాయి, లాస్ అయిపోతున్నాయి. ప్రతి కస్టమర్ వచ్చి ఇట్లనే కాయలేదు, చెట్లు మాల్ తక్కువ ఉన్నాయి పాటికే. కొంచెం పోయిన ఆటకి ఏడుకి ఒక 10-20 రూపాయల కిలో కాడ తేడా ఉన్నది అనుకో. ఎక్కువ ఫరక్ లేదు, 10-20 రూపాయల ఫరక్ ఉన్నది. ఎక్కువ కాయలు కూడా సైజులా రాలేదు, చెట్టు కాత ఎక్కువ లేదు, బర్కత్ కాయ ఇళ్ళకి వచ్చింది. మనం కూడా అదే టెండర్ వేసి తీసుకున్నాం సార్. ఇప్పుడు మనకి కూడా సైజులా రాక కాయ మళ్ళా బర్కత్ వెళ్ళాక మనకు కూడా ఇది వాతావరణంకి వెళ్ళి మనం కూడా కొంచెం లాస్లోనే ఉన్నాం అనుకో. అట్లా పండ్లకి అంటే మనం ఇక్కడ కార్బైడ్ బ్యాన్ చేసినారు కదా, ఏసీలా మక్కి ఇక్కడ గడ్డిలా వేసి 2 రోజుల తర్వాత కస్టమర్కి ఇస్తున్నాం మనం. కస్టమర్ అంటే ఇంకా తీయగా లేవు అని చెప్తున్నారు ఏసీలా. అది అందుకే జర గిరాక్ కూడా తక్కువ అయిపోయింది. పోయి సంవత్సరం 40, 50, 60 రూపాయలు అమ్మినాం, ఇప్పుడు 100 రూపాయలు. గిరాక్ కష్టం అవుతుంది. చాలా లాభం అయితే ఏం లేదు కానీ చాలా లాస్లా ఉన్నది. ఇప్పుడు గాలికి చాలా ఖరాబ్ అయిపోతుంది, చెట్టు కూడా చాలా కాలిపోయింది. ఇంటికి చాలా మందికి వెళ్ళి ఇక్కడ వచ్చి తీసుకుపోతారు. కర్ణాటక, మహారాష్ట్ర, బొంబాయి, ఢిల్లీ,
ఇక్కడ చాలాకెళ్ళి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి. చాలా కస్టమర్ వచ్చి తీసుకుపోతారు పార్సల్. దశేరి, పంచదార, చెరకు, కాజు, కేసర్, బేన్షా, మల్లిక, తోతాపురి, సువర్ణరేఖ, మణుకూర్ ఇలా అనేక రకాల మామిడికి ఈ పరిశోధనా క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న మామిడి పండ్లను సంగారెడ్డి ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల వినియోగదారులు సైతం ప్రత్యేకంగా ఇక్కడకు వచ్చి కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. ఇది వాల్టి సాగుబడి కార్యక్రమం. రేపటి సాగుబడిలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి.